వాక్యం ముగించి ఒక 5 నిమిషాలు మీ అందరికీ ప్రార్థన చేసే అవకాశం ఇచ్చి నేను ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపించేస్తాను. వినండి ఇక్కడ. ఒకసారి అబ్దుల్ కలాం ఎంతమంది తెలుసు? అబ్దుల్ కలాం అందరికీ తెలుసు కదా. ఆయన అంటే తెలియని వారు ఎవరున్నారు? ఆయన ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు. ఒక కుర్రవాడు ఒకరోజు స్టేజీ మీద ఉన్నప్పుడు ఆయన స్టేజీ దిగే సమయానికి ఒక కుర్రవాడు వచ్చి అబ్దుల్ కలాంను కలిశాడు. ఇప్పుడు కాదు, తర్వాత ప్రార్థన అయిపోయినాక ఒక 10 నిమిషాలు అందరినీ గేటుగా నిలబెట్టి అప్పుడు పేర్లు తీసుకు. ఒక కుర్రవాడు ఆయన స్టేజీ దిగి వస్తూ ఉంటే కలిసి, సార్ నాది ఒక చిన్న ప్రశ్న అన్నాడు. ఏంటండి అన్నాడు. ఏం లేదు సార్, మీరు ఈ గొప్ప స్థాయికి ఎలా వెళ్ళారు? ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పండి. మీ సక్సెస్కు కారణం ఏమిటో మాకు తెలియపరచండి అంటూ ఇంకొక మాట అన్నాడు. ఏమిటో తెలుసా? అందరికీ చెప్పిన మాట మాత్రం నాకు చెప్పొద్దు. ఏమన్నాడు? చాలామందికి మీరు చెప్పి ఉంటారు, నువ్వెలా సక్సెస్ అయ్యావో, నువ్వెలా విజయాన్ని సాధించావో, నువ్వెలా ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కావో చెప్పుంటావు. అందరికీ చెప్పిన మాట మాత్రం నాకు చెప్పొద్దు. నాకు ఆ రహస్యం ఏంటో చెప్పమంటే రేపు ఉదయాన్నే రా అన్నాడు. కుర్రవాడిని ఏమన్నాడు? రేపు ఉదయాన్నే రా, 9 గంటలకు రా, తప్పకుండా నీకు ఎవరికి చెప్పని రహస్యం, నేను ఎలా పై స్థాయికి వెళ్ళాను నీకు చెప్తాను అంటే, ఉదయం 9 గంటలకల్లా ఆతురతతో వచ్చాడు కుర్రవాడు. ఆతురతో వచ్చిన కుర్రవాడిని తీసుకొని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏనండి, ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. కొద్దిగా లోతు నెలలోకి తీసుకెళ్ళి, ఏం కావాలి బాబు నీకన్నా, మీరు ఎలా పైకి వెళ్ళారో, ఆ స్థాయికి వెళ్ళారో నాకు చెప్పండి. ఆ రహస్యం ఏంటి? నీ విజయానికి కారణం ఏంటి? నీ సక్సెస్ కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే ఉన్న కుర్రవాడిని 2 చేతులతో అలాగనే ముంచేశాడు లోపల ఈ కుర్రవాడు 15 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, 25 నిమిషాలైంది, లోపల నుంచి బయటికి రాకుండా అదిం పట్టేశాడు. ఊపిరాడక తనకలాడుతున్నాడు. ఆఖరి క్షణంలో అరగంట అయిపోయింది, ఇంక చచ్చిపోతాడేమో అనుకున్న సమయంలో అలా చేయి వదిలిపెడితే కపక్కని లేచి పరిగెత్తుకుంటా ఒడ్డుకొచ్చి, ఊపిరిపోయినంత పని అయిపోయిందని చెప్పేసి, సార్ ఏం సార్ నన్ను చంపేస్తారా ఏంటి అన్నాడు. నీకు సక్సెస్ కావాలా? అవును సార్, అందుకే వచ్చాను. నా అంత విజయాన్ని నువ్వు సాధించాలనుకుంటున్నావా? అవును సార్. ఇది అనుకుంటే కుదరదు. నీవు లోపల నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏమనుకున్నావో చెప్పన్నాడు. ఊపిరి పోతుంది సార్, ఊపిరి కావాలనుకున్నాను. ఏం కావాలనుకున్నాడు? నాకు ఊపిరి కావాలి అనుకున్నాను. అలా అనుకుంటే కుదరదు. మరి ఏం కావాలి? ఊపిరి తెచ్చుకోవాలి. ఎలా? పోరాడాలి. ఈరోజు చదువుకుంటున్న పిల్లలు అనుకుంటే కుదరదు, ఆలోచిస్తే కుదరదు, కలలు కంటే కుదరదు. ఊపిరి పోతున్నప్పటికీ కూడా దానికోసం పోరాడే శక్తి నీకు కావాలి. అలా చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవు, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళగలవు. అనుకుంటే కుదరదు. ఊపిరి కావాలి అనుకుంటే కుదరదు, ఊపిరి తెచ్చుకోవాలి. అలా ఈరోజు ఈ ప్రార్థనలో దేవుడు అలా చేస్తాడు, ఎలా చేస్తాడు, అలా ఇస్తాడు, ఇలా ఇస్తాడు కాదు. ఆయన చేయటానికి మనం ఏం చేయాలి? మనం ఎంతగా ప్రార్థనలో పోరాడాలి, రాబోయే కాలానికి మనం ఎలా సిద్ధపడాలి, ఇదే అంశం. రాత్రి చెప్పానుగా, 5 మాటలు మీతో గబగబ పనిచేసి నేను ముగింపులకి తీసుకొని వస్తాను. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వచనం మూల వాక్యం చదువుదాం. 42:23. మీలో ఎవడు దానికి చెవియొగ్గునో, రాబోయే కాలమునకు ఎవడు ఆలకిస్తాడో. ఈ మాటలు ఇప్పటికీ కాదండి. ఇవి ఈ రోజు వరకు పరిమితమైన కాదు ఈ మాటలు. మీరు వినబోతున్న ఈ సందేశాలు, వర్తమానాలు, వాక్యాలు
ఎప్పటికీ అంటే రాబోతున్న కాలానికి ఒక మంచి పునాదికి ఉపయోగపడే మాటలు ఇవి. యెషయా ప్రవక్త అంటున్నాడు, రాబోయే కాలానికి ఎవడి మాటలు వింటాడు, ఎవడు చెవిగుతాడో వాళ్ళు బాగుపడతారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. పెద్దలారా ఆలకించండి, దేశము కాపురస్తులారా మీరందరూ చెవి విగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డల రాబోయే తరము వారికి తెలియజేస్తారు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఈ సంవత్సరంలో, ఎన్ని ఉపకారాలు చేశాడు దేవుడు, ఎన్ని ఇందాక అబ్బాయి ప్రార్థన చేసినట్టుగా ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. బస్సు ప్రమాదాలంటే 3 బస్సులు ఈ సంవత్సరం కాలిపోయాయి. ఓ బస్సు అయితే ఎన్ని రకాలటువంటి ప్రమాదాలు మనుషులను వెంటాడి చంపేసి ఉంటాయి. దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. ఆ విషయము ఎవరికి చెప్పాలి? పెద్దలారా ఎవరికి చెప్పండి? మీ పిల్లలకు చెప్పండి. మీ బిడ్డలకు చెప్తే ఆ బిడ్డలు వెళ్ళి వారి బిడ్డలకు చెప్తారు. రాబోయే తరములో రాబోవు తరానికి ఈ మాటలు ఉపయోగకరంగా ఉంటాయి, దేవునికి మహిమకరంగా ఉంటాయని ఆ రోజు యోవేలు ప్రవక్త, యెషయా ప్రవక్త ఇద్దరు కూడా ప్రవచిస్తున్నారు ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నిన్న చెప్పాను, ఉపద్ఘాతం మీతో బోధించాను. రాబోవు సంగతులన్నీ కూడా ఒక్కొక్కరి గురించి చక్కగా మీతో వివరించుకుంటూ వచ్చాను. ఈ ఉపద్ఘాతంలో ఇంకొక మాట, దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 1 దినవృత్తాంతాలు 17వ వచనం. ఇదంతా నేను నిన్న చెప్పిందంతా ఈరోజు చెప్పను కానీ 17వ అధ్యాయము 1 దినవృత్తాంతాలు 17వ వచనం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. యెహోవా రాబోవు బహుకాలం వరకు మనుషుడితో మాట్లాడినట్లు మాట్లాడి మాట ఇచ్చావు. దావీదు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నా కుటుంబము ఏ పాటిది, నా బిడ్డలు ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని అనుకుంటూ వచ్చి కిందకు వచ్చేవరకు అంటాడు, అయ్యా రాబోయే కాలములో నా సంతానాన్ని దీవిస్తానన్నావు. రాబోయే కాలములో నా సంతానంలోనే ఈ సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు. రాబోతున్న కాలములో నా పిల్లలను నువ్వు ఆశీర్వదిస్తానన్నావు. నువ్వు ఇచ్చిన మాట మళ్ళా నీకు గుర్తు చేస్తున్నాను, మర్చిపోవద్దు అని ప్రభుకి మరలా ఈ ప్రార్థన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాబో కాలములో మనం చేయవలసినవి లేక, మనము నేర్చుకోవాల్సినవి లేక, మనం సిద్ధపడవలసినవి లేక, మనం ఏ విధంగా రాబోతున్న కాలానికి ప్రిపేర్ అయి ఉండాలో మీతో మాట్లాడుతున్నాను. మొదటి మాట రాత్రి మీతో చదివించాను, 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 6వ వచనం. రాబో కాలములో బహుశా నాశనము లేక కీడు రావచ్చు. మంచి దినములుగా ఉంటాయో లేదో మనకు తెలియదు. ఇదే మొదటి మాట. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. రాబో కాలములో నాశనము లేక కీడు ఉండొచ్చు. మరి ఏం చేయాలి? చదవండి. నా జనుల మీదికి రాబోయే కీడును, నా వంశము నాశనమును చూచి నేనెలా సహిస్తాను? రాబోయే కాలములో నా వంశం మీదికి రాబోతున్న నాశనాన్ని చూసి, నా జాతి మీదికి రాబోతున్న కీడును చూసి, నా ప్రజల మీదికి రాబోతున్న శోధనను చూసి నేను ఎలా సహించగలను? మరి ఏం చేయాలి? ఏం చేసింది ఎస్తేరు? ఎస్తేరు అంటే మీ అందరికీ తెలుసు. ఎవరండి ఎస్తేరు? ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న పేరు ఏమనుందా బైబిల్లో? కనిపించదు. బహుశా ఏమ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక అనాథ అని చెప్పుకోవచ్చు. ఎందుకు? ఒక పిన్న తండ్రి దగ్గర, మొర్దెకై దగ్గర ఈ పాప పెరిగింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఏమయ్యారో బైబిల్లో లేదు, వాళ్ళు ఎలా చనిపోయారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, బైబిల్లో లేదు. కానీ ఎస్తేరు మాత్రము తన పిన తండ్రి అంటే తన అన్న కూతురై ఉంటుంది. మొర్దెకై యొక్క అన్న కూతురై ఉంటుంది.
అక్కడ పెరుగుతున్నటువంటి బిడ్డను ఎందుకని మొర్దుకై తీసుకెళ్ళి ఆ కోటలో వదిలిపెట్టాడు, రాజభవనంలో వదిలిపెట్టాడు? కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, పినతల్లుల గురించి విన్నారా? మారు తల్లుల గురించి విన్నారా మీరు? ఎన్ని ఇబ్బందులు పెడతారండి ఆ బిడ్డలను. భార్య చచ్చిపోయింది, వయసులో ఉన్నాడు, పిల్లలు అనాథలవుతారని అప్పటికే ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరూ చెప్పారు పిల్లల కన్నా తల్లి కావాలి కదరా, పెళ్లి చేసుకో అని. వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఆ పిల్లల కోసం అమ్మని తెచ్చి పెడదామని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మ ఆ పిల్లలను పట్టించుకుంటుందా? మీరు చెప్పండి. ఏమండి, పినతల్లుల గురించి ఎంతమందికి తెలియదు? బహుశా ఆ రోజు ఎస్తేరును మొర్దెకై తీసుకెళ్ళటానికి ఇది కారణమై ఉంటుందేమో అని నేను అనను. ఉంటుందేమో, చెప్పలేదు. మరి మొర్దెకై ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఈ కూతుర్ని ఆయన తాకలేక కాదు వెళ్ళింది. తీసుకెళ్ళి రాజు కోటలో వదిలిపెట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? అమ్మా, మన కులం గురించి, మన జాతి గురించి, మన ప్రజల గురించి, మన వ్యవహారం గురించి ఎవరు అడిగినా చెప్పొద్దు అంటే మొర్దుకయ్య ఈ బిడ్డ పడుతున్న కష్టాన్ని గమనించుంటాడు. అందుకే కొన్నిసార్లు ఆ తవితి పోరు భరించలేక, ఆ పిన్న తల్లి పోరు భరించలేక ఆ తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడండి? హాస్టల్లో వేస్తాడు. ఎందుకు? రోజు గొడవే. నాన్న వచ్చే వరకు ఆ పిల్లలు చెప్తుంటారు, అమ్మ ఎలా చేసి, అమ్మ ఎలా కొట్టి, మాకు అన్నం పెట్టలేదు. ఎన్ని చూశాము, ఎన్ని విన్నాము. బహుశా ఇది జరిగిందేమో, జరిగిందని చెప్పను, జరిగిందేమో అంటున్నాను. అక్కడ లేదు. ఆ మొర్దెకై భార్య లేదు, ఆ పినతల్లి కనిపించదు. మరి ఎందుకని ఎస్తేరును వదిలిపెట్టుంటాడు? బహుశా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడమ్మా, తల్లి తండ్రి లేని బిడ్డవు, ఒకవేళ దేవుడు కనికరించి రాజుకు భార్యగా నియమించవచ్చేమో అని ప్రార్థనాపూర్వకంగా తీసుకెళ్ళాడేమో తెలియదు. ఎస్తేరును తీసుకెళ్ళి రాజకోటలో పెడితే రాజు కోరుకుంది ఎస్తేరునే. ఎవరిని కోరుకున్నాడు? ఎస్తేరుని. ఎంతమంది అమ్మాయిలు లేరు? ఎంతమంది చక్కదనమైనటువంటి బొమ్మలు లాంటి అమ్మాయిలు లేరు? ఎర్రగా ఉన్న అమ్మాయిలు లేరు? జుట్టు ఉన్న అమ్మాయిలు లేరు? హైట్ ఉన్న అమ్మాయిలు లేరు? రూపవతులు లేరు? సుందరవతులు లేరు? అక్కడ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఎస్తేరు చిన్నతనములో నుంచే దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డ. చిన్న వయసులోనే భక్తి భయము కలిగినటువంటి బిడ్డ. ఎలా చెప్పగలమో 4వ అధ్యాయములో ఆమె ఒక మాట అంటుంది. ఏమని? మీరు వెళ్ళండి బాబాయ్, మీరు వెళ్ళి ఇదిగో యూదులందరూ ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయమని. అది ఒక భక్తి పొర్రాలు చెప్పే మాట. అదే ఒక ఆత్మీయుడు చెప్పే మాటలవే. అన్న నా కోసం ప్రార్థన చేయి. ఏదైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటుంటారు, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి అంటే నేనంటాను, నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. క్రైస్తవులకు ఉన్న ఒక అద్భుతమైన లక్ష్యం ఏంటంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. ఆ రోజు ఒకవేళ ఏమో ప్రార్థన పరులు కాకపోతే, భక్తి పరురాలు కాకపోతే, ఆత్మీయురాలు కాకపోతే ఆమె ఈ మాట చెప్పేది కాదు. ఏ మాట? నువ్వు వెళ్ళి యూదులందరినీ పోగు చేసి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి. రాజు దగ్గరికి ఏమైనా నేను వెళ్తాను, ఏమి జరిగినా వెళ్తాను, నేను చచ్చిపోయినా, నేను నాశనం అయిపోయినా నా ప్రజలను మాత్రం నాశనం కానీ అని సవాలు. రేపు రాబోతున్న కాలం ఎలా ఉండబోతుంది ఎవరికి తెలుసు? అవి మంచి దినాలు చెడ్డ దినాలు ఎవరికి తెలుసు? మనం అనుకున్నామా 2019 సంవత్సరం 2020 సంవత్సరం అంత భయంకరంగా ఉంటుందండి? 19 20 21 సంవత్సరం అసలు ఊహించామా అంత భయంకరమైన వైరస్ మన దేశం మీదకి, ప్రపంచం మీదకి వస్తుందని? అందుకే మోషే అంటాడు, అయ్యా మా దినములు లెక్కించే జ్ఞానం ఇవ్వకూడదు. ఏ జ్ఞానము? మా దినములు అంటే ఎన్ని రోజులు బతుకుతామో, ఎన్ని నెలలు బతుకుతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో కాస్త మాకు తెలియపరిస్తే బాగుండేదిగా. తెలిస్తే మనం బతుకుతాం అసలు. ఏమంటే ఇన్ని నెలలు నువ్వు బతుకుతావని తెలిస్తే నువ్వు అసలు తింటావా? నిద్ర పడుతుందా నీకు? ఫలానా రోజు మనం పోతాము అని తెలిస్తే మనము ఇంకా ఎలా ఉంటామో చెప్పండి. అందుకే మనిషి మరణం ఎప్పుడో. ఆ రోజు ఎస్తేరు 8వ అధ్యాయంలో మీకు చదివించాను.
అదే 8వ అధ్యాయములో మొదటి వచనం 3వ వచనం చూద్దామా? 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. మనవి చేసుకొని పడి కీడు. ఏం చేశాడు? కీడు. మనం ఫస్ట్ చదువుకున్నాం. రాబోతున్న కాలములో నా ప్రజల మీదకి రాబోతున్న కీడును చూసి నేను ఎలా సహించగలను, నేను ఎలా ఓర్చుకోగలను? నాశనము నా బిడ్డలు పాడైపోతుంటే, నా కుటుంబంలో నా పిల్లలు చెడిపోతుంటే, నా పిల్లల మీదకి కీడు వచ్చి పడుతుంటే, నాశనం చేసే సైతాన్ వచ్చి పడుతుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? హామాన్ అనేవాడు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. కీడు పెట్టింది ఎవరు? హామాన్. యూదులను నాశనం చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? హామాన్ అనేవాడికి. సాతాను ఇదే ఆలోచన. మన మీదనే వాడి యొక్క చూపు, మన మీదనే వాడి దృష్టి, మన బిడ్డల మీదనే వాడి యొక్క దృష్టి, ఎవరిని ఎలా అని ఫోకస్. అయితే ఆ రోజు ఎస్తేరు గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఎస్తేరులో ఉన్న ఓపిక మీలో ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏమంటారు? ఎస్తేరులో ఉన్న ఓర్పు మీలో ఉంటే బాగుంటుందేమో. 5వ అధ్యాయంలో ఎస్తేరు వెళ్ళి రాజు దగ్గర నిలబడ్డప్పుడు రాజు పక్కన హామాన్ అనేవాడు ఉన్నాడు. ఎస్తేరు వెళ్ళింది ఎందుకు? ఆ ప్రజల మీదకి ఇలా జరగబోతుంది, రాజుతో చెప్పి దాన్ని ఆపివేయాలని వెళ్ళింది. అది పెట్టింది, చేసింది ఎవరో ఎస్తేరుకు తెలుసు. హామాను పక్కనే ఉన్నాడు. కానీ ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా, ఎంత ఓపికగా డీల్ చేసింది అంటే, రాజుగారితో అంటది, ఏం లేదు, చిన్న పని మీద వచ్చాను. ఏం పని అమ్మా? చెప్తే నేను వచ్చేవాడిని కదా. నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకు మీరు రండి, మీతో పాటు హామాను గారిని కూడా. ఎంత తెలివి కలిగిందండి. అందుకే జ్ఞానవంతురాలు తెలివిగా డీల్ చేయాలి, తెలివిగా సమస్యను పరిష్కరించాలి. ఇది లేడీస్లోనే ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలి అని ఒక తెలివితేటలు. ఎస్తేరు అద్భుతమైనటువంటి జ్ఞానవంతురాలు. విందుకు రావాలి అంటే రాజు అన్నాడు, తప్పకుండా, నువ్వు పిలిస్తే మేము కాదంటావా? హామాను సంకలు ఎగరగొట్టుకున్నాడు. రాణి నన్ను పిలిచిందని ఇంటికి వెళ్ళి సంబరపడిపోయాడు. 8వ అధ్యాయంలో విందుకు రావటం జరుగుతుంది. 7వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు వచ్చారు ఇప్పుడు ఇద్దరు? రాజు సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని నేను ఇది బాగా వినాలి. ఇప్పుడు రాణి ఏమంటుందో చూడండి. రాజా, దాన్నైతే రాజువైన తమకు సమ్మతైతే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి, నా జనులను నాకు అనుగ్రహించు. ఇది మనవి. ఈ ప్రార్థన అదే చేయాల్సి. విజ్ఞాపన ఉంది అక్కడ, మనవి ఉంది అక్కడ, ఎంత తగ్గింపు ఉంది. రాజు దగ్గర ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదో, భర్త అయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందంటే, అయ్యా నా ప్రాణం నీ చేతిలో నుండి, సమ్మత అయితే, నీ దయ ఉంటే ఒక మనవి, ఒక విజ్ఞాపన, ఒక ప్రార్థన, ఒక విన్నపము, అయ్యా ఒక మొర. అదేమిటో తెలుసా? నా జనులు నాకు అనుగ్రహించు, నా జనుల మీదకి వచ్చిన నాశనమును తప్పించు, నా బిడ్డల మీదకి రాబోతున్న కీడును తప్పించు. 2 రోజులు ఉపవాస ప్రార్థన. ఎందుకు అంటే, రాబోతున్న కాలం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఎవరి ద్వారా కీడు రాబోతుందో తెలియదు. అది బయట వాళ్ళ వల్లైనా, ఇరుగు పొరుగు వారి వల్లైనా, ఆత్మీయుల వల్లైనా, సంఘములో ఉన్నవారి వల్లైనా, ఏమండి, శత్రువుల వల్లైనా, ఆఖరికి మన ఇంట్లో బిడ్డల వల్లైనా తెలియదు. కీడు
నాశనము. ఆ రోజు యోనా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న వాడ కాస్త ఏమైంది? ముందుకు సాగల. వాడలో ఉన్న వాళ్ళు భయపడిపోయారు, వణికిపోయారు. ఎందుకు? యెహోవా పెద్ద తుఫాను చెలరేగేటట్టు చూశాడు. వాడే బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. వాడే మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న సరుకులన్నీ కూడా ఆ సముద్రంలో పడేశారు. ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నం చేశారు. వల్ల కాల. తెడ్లేశారో ప్రయత్నం విఫలమైపోయింది. ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద తుఫాన్ రావటానికి కారణం ఎవరు? అంటే ఆ రాయబడిన మాట మీకు తెలిసేది లేదు. ఈ కీడు ఎలా వచ్చింది? కీడది. ఒక ప్రమాదం కీడు, ఒక నాశనము కీడు, ఒక భయంకరమైన సంఘటన జరిగితే అది కీడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం, క్షమించాలి, 1వ అధ్యాయం 7వ వచనం. చూశావా? అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎలా జరిగింది ఇది? మనకి ఇలా జరగడానికి వీల్లేదే, జరగదు. మనకి ఇలా జరిగిందంటే దీనికి కారణం ఎవరో? ఈ మొప్పు తెచ్చింది ఎవరో? మన మీదకి ఇంత పెద్ద తుఫాను రావటానికి ఎవరు కారకులు? ఇంత కీడు గురయ్యామే, ఆఖరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అడుగుతున్నారు, ఇంటి మీదకి వచ్చిన కీడుకు కారకులు ఎవరు? మీ కుటుంబం మీద వచ్చినటువంటి నాశనానికి కారకులు ఎవరు? మన ప్రాంతం మీదకి వచ్చిన కీడుకు కారకులు ఎవరు? మన ప్రజల మీదకి వచ్చిన కీడుకు కారకులు ఎవరు? బహుశా మన ఇంట్లోనే ఉన్నారేమో, మన వీధిలోనే ఉన్నారేమో, మన సంఘములోనే ఉన్నారేమో. ఆ రోజు సీట్లు వేస్తే గాని ఎవరో దానికి కారకుడు తేలలేదు. ఆ రోజు వేస్తే ఈ కీడుకు కారణం ఎవడో తెలుసా? వీడైనా యామానుగాడు. వీడే నా ప్రజలను నాశనం చేయాలనుకుంది. వీడే నా ప్రజలను లేకుండా చేయాలనుకుంది. వీడే నా ప్రజలను పాడు చేయాలని పన్నాగం పట్టాడో. ఎప్పుడైతే తన ప్రార్థన మనది విన్నపము రాజు విన్నాడో, చర్య తీసుకున్నాడు. ఏ కీడు తలపెట్టాలనుకున్నాడో, ఏ కీడు తెచ్చి చంపేద్దాం అనుకున్నాడు, అదే కీడుకు గురయ్యాడు. ఎవరు తోకున్న గుంపులో పడేశాడు. ప్రార్థన ఆ రోజు ఎస్తేరు మామూలు ప్రార్థన కాదండు, ఒక పోరాటం. నేను నశించిన ఆ మాటలు అండి, నేను నశించిన 4వ అధ్యాయంలో 16వ వచనంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 రోజులు అన్నపానములు చేయకుండండి, నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము. వ్యతిరేకమే, వెళ్ళడానికి కుదరదు, అపాయింట్మెంట్ లేదు రాజు దగ్గరికి వెళ్ళటానికి అని. చూసావా? ఇది ఇది నీ ప్రజల కోసం నువ్వు ఎంత త్యాగం చేశావు, నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం కోసం నువ్వెంతగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు, ఏడుస్తున్నావు, వేడుకుంటున్నావు. ఆ రోజు ఒక రాణి, మహారాణి, అలాంటిది ఆమెకు ఏమవసరం తిండి మానేయటానికి? 3 రోజులు పస్తుంది, 3 రోజులు తిండి మానేసింది. చెలికత్తెలతో కలిసి మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. నేను నశించిపోతాను కానీ నా ప్రజలను మాత్రం నాశనము కానివ్వను. ఇదే ఈ ప్రార్థన, ఇదే. నా ప్రజలు పాడైపోవటానికి వీలు, నా కుటుంబంలో నా పిల్లలు చెడిపోవటానికి వీలు, నా కుటుంబం మీదకి కీడు రావటానికి వీలు. నువ్వెందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి రమ్మంటే రాలేకపోతున్నారు. ఆ రోజు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి తిడుతనాలు మానుకొని రాత్రి పగలు ఒక్క పూట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట నీకు తెలుసో తెలియదు, ఆయన పశ్చాత్తాపపడి. ఎవరాయన?
యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం ఈ నినివే వారు మానుకొనగా దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై కీడు చేయటం మానెను. ఈ ప్రార్థన ఇప్పుడు అర్థమైందా? ఎందుకో? బహుశా నీ కొడుకు చేసిన తప్పును బట్టి, నీ కూతురు చేసిన తప్పును బట్టి, నీ భర్త చేస్తున్నటువంటి తప్పుడు పనులను బట్టి, లేక నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పొరపాటు చేసిన దానివల్ల రాబోతున్న కాలంలో ఉగ్రత పొంచి ఉందేమో, కీడు పొంచి ఉందేమో, నాశనం పొంచి ఉందేమో. నినివే పట్టణస్థుల వలె ఉపవాసం ఉండి 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసి రాబోతున్న కీడుని ఎందుకు నువ్వు తప్పించుకోకూడదు? ఆ రోజు దేవుడట వారి మంచి పనిని చూశాడు, వాళ్ళ ప్రవర్తన చూశాడు, వాళ్ళ మారు మనసు చూశాడు, వాళ్ళ చెడ్డ తలంపులు మానుకున్న చూశాడు. ఏ కీడైతే చేయాలనుకున్నాడో ఆ కీడు చేయటం మానెను. అందుకే ఉపవాస ప్రార్థన గురించి ఎప్పుడైనా చదివించాలి అంటే మీకు తెలుసో తెలియదు, ఏవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం 14వ వచనం, అలాగనే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉపవాసాల గురించి మనకు ఉంటుంది. ఈ మొదటి అధ్యాయంలో 18వ వచనం ఎక్కడో ఉంటుంది, 8వ వచనము ఎలా ప్రార్థన చేయాలంటే, ఒక యవనస్తురాలు భర్తను పోగొట్టుకొని పెనిమిటి పోయి, ఎన్నో వచనం 8వ వచనం, పెనిమిటి పోయిన గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు ఎలా ఎలా ఈ ఉపవాస ప్రార్థనలు చేయాలి? అందుకే 7 మంది చేపిస్తుంటే 7 మంది ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు ఏడవాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రార్థన ధ్వనిపోతాలి. నేను పాపిని, నేను ఒప్పుకోవాలి, నన్ను క్షమించు అని వేడుకోవాలి. నినివే పట్టణస్థుల వలె, ఎస్తేరు వలె విజ్ఞాపన, ప్రార్థన, విన్నపము మహారాజు దగ్గర తగ్గించుకొని అడగాలి. అలాగని ఏవేల గ్రంథం 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనం నుంచి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనసు పూర్తిగా రండి, ఇది యెహోవాకు, మీ దేవుడైన యెహోవా. ఎలాంటి వాడండి? నువ్వు ఉపవాసం ఉండి నీవు దేవుని సన్నిధికి వచ్చి కడుపు కాల్చుకొని నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ చదువు కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ సమాధానం కోసం వచ్చి ప్రభు సన్నిధిలో ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగిన రోజున ఇప్పుడైనా అంటే ఈ 3 రోజులైనా అక్కడ రాయబడిన మాట, ఆయన ఎలాంటి వాడు, ఎంత అద్భుతమైన కృప కలిగిన వాడు తెలుసా? ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా? శాంతమూర్తి. నినివే పట్టణస్థులనే క్షమించాడండి. ఒక్కరోజు ప్రార్థనకే చెప్పండి ఎంత ప్రేమ ఉంది యేసయ్యకు నీ మీద. కిందకు వచ్చేవరకు అంటాడు, చదువు, ఉండి ఈడు తల్ల పెట్టింది ఎవరు? దేవుడే. పంపించాలనుకున్నది ఎవరు? దేవుడే. ఆ రోజు యోనా వెళ్తున్న వాడ మీదకి తుఫాను రేపింది ఎవరు? యెహోవాయే. అక్కడ రాయబడిన మాట. ఎందుకో? యోనా తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, యోనా వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నాడు, యోనా చెప్పిన మాట వినలేదు. అందుకే పెద్ద తుఫాను సముద్రం మీద రేపాడు. ఏ కీడైతే చేయాలి అనుకున్నాడో నినివే పట్టణస్థులకు ఆ కీడు చేయక మానెను అని రాయబడింది. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడైనా ఉపవాసం ఉండి రండి, మీ కుటుంబంతో రండి, మీ పిల్లలతో రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. రాబోతున్న కాలంలో ఒక మంచి పునాది మీ బిడ్డలు చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యాన్ని మీ కుటుంబానికి తెచ్చుకోవచ్చు. ప్రార్థన వల్ల సమాధానం లేని మీ ఇంట్లో మంచి సమాధానాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు. చదువులో వీక్గా, బలహీనంగా, గుర్తుండక, జ్ఞానము లేక, చదవలేక వెనకబడిన నీ బిడ్డలను మంచి జ్ఞానంతో నింపుకోవచ్చు ప్రార్థన వల్ల.
భర్తో భార్యో అత్తో కోడలో తల్లో తండ్రో కూతురో కొడుకో ఎవరొకరు పొరపాటు చేసి ఆ రోజు ఏబు వలె తన బిడ్డల కోసం ప్రార్థన చేసినట్టు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు చేసిన పొరపాటును క్షమించి మేలు చేయొచ్చు దేవుడు. ఎవడు చెప్పగలడు అంటాడు. ఎవడు చెప్పగలడు? ఆయన దీవించని ఎవడు చెప్పగలడు? కిందకు వచ్చేవారికి ఏ వేలు గ్రంథంలో అంటాడు. ఎవడు చెప్పగలడు? వినండి. ఈరోజు ఈ ప్రార్థన ఎందుకంటే ఎస్తేరు వలె మనము పోరాడదాం. మన పిల్లలను బాగు చేస్తూ, మన జాతిని బాగు చేస్తూ, మన యొక్క మన వంశమును కాపాడుకుందాం, రక్షించుకుందాం, నాశనమైపోకుండా నరకానికి వెళ్లకుండా తప్పించుకొని వారిని ప్రభు సన్నిధికి నడిపిద్దాం. రెండో మాట, ఈ సంవత్సరం రాబోతున్న కాలంలో, ఈ సంవత్సరంలో మనం ఆఖరిలో చెప్పుకోబోతున్న మాటలు ఏంటంటే, రాబోయే కాలంలో నిర్భయంగా ఉండాలి అంటే, రాబోతున్నటువంటి సంవత్సరం 2026 సంవత్సరం నిర్భయంగా నేను ఉండాలి అనుకుంటున్నావా? ఇది ఒక ప్రశ్నగా. రెండో మాట, ఇది ఒక ప్రశ్న అనుకోండి. నిర్భయం అంటే చెప్పండి. భయం. ఏం చెప్తారు? భయము లేకుండా. ఇంకా నిర్భయము అంటే ధైర్యంగా ఉండటం. అది ఏంటి? ఈ సంవత్సరం ఎన్నిసార్లు భయపడి ఉంటారు మీరు? ఎన్నిసార్లు నిబ్బరాన్ని కోల్పోయి ఉంటారు? ఎన్నిసార్లు అధైర్యపోయి ఉంటారు? ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటారు? వచ్చిన సమస్యలు, వచ్చిన అప్పులు, వచ్చినటువంటి అనారోగ్యము, వచ్చినటువంటి ఆపదలు, ఏమండి, బిడ్డలతో, భార్యతో, భర్తతో, కుటుంబ సమస్యలతో, ఫీజు కట్టలేక, అద్దె కట్టలేక ఎన్నిసార్లు మనం తల్లడిల్లిపోయి ఉంటాం, భయపడిపోయి రేపు ఎలా, రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచించినటువంటి దినాలు ఈ సంవత్సరం కాల. అయితే నిర్భయంగా ఉండాలంటే మీరు సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకోవాల్సిందే. ఏమంటారు? 31, 25 వచ్చిన 25 వచ్చిన బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆమె అంటే ఎవరు? ఆమెడా? ఏం పేరు ఆమె పేరు? ఏం పేరమ్మా చెప్పు. గుణవతైన భార్య, అదే ఆమె పేరు. అంతే. ఆ పేరు ఏం పేరు? ఏమో పేరు లేదు ఇంకా. ఏం పేరు ఏంటంటే 31వ అధ్యాయం సామెతల్లో ఒక అమ్మాయి ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేంటి అని ఎవరైనా అడిగితే గుణవతైన భార్య. ఆమె చదువమ్మా. ఆమె రాబోయే కాలం విషయంలో నిర్భయంగా భయపడకుండా ఉంది. ఇప్పుడు రాబోతున్న 2026 సంవత్సరంలో మనం ధైర్యంగా ఉండాలంటే, మనం ఆమెలాగా నిర్భయంగా ఉండాలంటే, ఆమె నిర్భయంగా ఎలా ఉండగలిగింది? ధైర్యంగా ఎలా ఉండగలిగింది? మొట్టమొదటిది మనం ఇప్పుడు చెప్పుకున్న పేరు చెప్పుకోవాలి. గుణవతైన భార్య. అండి, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిదే ముత్యము కంటే అమూల్యమైన. ఏమండి, సుబుద్ధి కలిగిన భార్య, గుణం కలిగిన భార్య భయపడతారా? భయపడరు. ఆమె పని చేయకుండా చెప్పండి భోజనం చేయండి. దయచేసి వచ్చే సంవత్సరం అయినా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చానండి. ఎంతసేపు ఉన్న రెస్టారెంట్, బయట ఫుడ్డేనా, ఆర్డర్లు పెట్టి రావటమేనా? ఇదేనా? మంచిగా మీరే బిర్యానీ చేసుకొని చక్కగా మీరే 10 మందికి పెట్టండి. ఏమండి, ఇంటి పని, వంట పని చేసుకోవాలి మీరు. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఎలాంటి పని చేసింది? ఆమె ఏది ఉడికే పని ఉంది, నారతో ఒడుగుతుంది. ఆ పనిలో పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బు ఏం చేసింది? పొదుపు చేసింది. ఒక కుటుంబం నిర్భయంగా ఉండాలంటే నీ ఇంట్లో పొదుపు ఉండాలి. నెలకు 1000 రూపాయలు, నెలకు 5000 పొదుపు కావాలి. ఆమె పొదుపు చేసిన డబ్బుతో ఏం చేసింది? పొలం కొన్నది. ఆ పొదుపులోనే, ఆ వచ్చిన ఆదాయములోనే కొంత డబ్బు తీసి ఎవరికి? పేదవారికి ఇచ్చింది, దీనులకి ఇచ్చింది, దరిద్రులకి చేచాపింది, ఉప్పిల్లిప్పింది. అంటే రాబోతున్న కాలము మనము నిర్భయంగా ఉండాలంటే, అమ్మా, స్త్రీలు పురుషులు అందరికీ, యవనస్తులు కూడా చెప్తున్నాను, కష్టపడి పనిచేసి సంపాదించండి. ₹1 వెనక వేసుకోండి. వెనక కిడ్నీలోన 4 రాళ్ళు అంటారు చూడండి. 4 రాళ్ళు వెనక వేసుకున్నావా అంటుంటారు.
ఆడ కిట్టీలు వేసుకోవాల్సిందే. మన మన బతుకులు మిగిలేదే లేకపోయి ఏం చేస్తాం చెప్పండి. ఎంతసేపు తింటాం పోవటం అంతే. 4 రాళ్ళు ఏం చేయాలి? వెనకేసుకోమంటారు పెద్దల నానుడిది. కాబట్టి రాబోతున్న కాలంలో నీ శాలరీలో, ఏమండి నీవు సంపాదించే వ్యాపారంలో, నువ్వు సంపాదించే కష్టపడి పనిచేసే డబ్బులో కొంత ధనము దాచి, కొంత కొద్దిగా పేదవాళ్ళకు, కొద్దిగా దీనులకు, దరిద్రులకు, ఇటు సేవకుడికి, ఇటు మందిరానికి కొంత డబ్బు నీ ఇంట్లో పొదుపు కావాలి. అలా పొదుపైనప్పుడు నిర్భయంగా ఎలా ఉంటావు? డబ్బు ఉంటే ఎంత ధైర్యం అండి? నిజంగా నేను చెప్తాను, నా జోబులో డబ్బులు లేకపోతే ఆ రోజు నేను మనిషి కాదు. ఇంకా ఎలా ఉంటుందో తెలుసా? కంగారు కంగారు ఉంటుంది, కలవరు ఉంటుంది. మా అమ్మాయి ఫోన్ చేస్తాను, నాన్న నూనె ప్యాకెట్ లేదు, డబ్బులు లేవు. ఏం లేవు. మరి నాకే ఒక సేవకుడికి నాకే ఎలా ఉంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే మీ పర్సులో ఎప్పుడు మీ పర్సులో మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. కొండంత ధైర్యం. ఏ ధైర్యం? గుండెకు బలం ఏముంటే ఆమె నిర్భయం ఎంత కొండంత ధైర్యం ఎలా వచ్చింది ఆమెకు? కష్టపడి సంపాదించింది కాబట్టి ఆ డబ్బును పొదుపు చేసింది, పిల్లలకు దాచిపెట్టింది. ఇప్పుడు ఆమె పిల్లల గురించి ఇంకొక ఆలోచన కలిగింది. తన భర్త ఎక్కడికి వెళ్ళేదో కనిపెడు, తన పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా? అమ్మలారా మీకే చెప్తాను, పిల్లల నడతలను కనిపెట్టాలి. లేకపోతే వాళ్ళు మన చేతిలో నుంచి జారి వారి నడతలు చక్కగా కనిపెట్టాలి. అందుకే కిందకు లాస్ట్కి వచ్చే వరకు ఆమె పనులు ఆమెను కొనియాడెను. ఆఖరి వచ్చిన ఏముంది? ఆమె పనులు కొనియాడెను. రాబోతున్న 2026 సంవత్సరంలో ప్రతి స్త్రీ, పురుషుడు, యవనస్తుడు కష్టపడి సంపాదించండి. 10 రూపాయలు పొదుపు చేయండి, 10 రూపాయలు దాచిపెట్టుకోండి. ఆరోగ్యం బాగోలేకపోతే ఆ డబ్బే నీకు ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీగా ఏదైనా జరిగింది అంటే ఆ డబ్బే నీకు అక్కరకు వస్తుంది. ఎవరిని చేయి చాపే అవసరం ఉండదు, ఎందుకంటే నువ్వు దాచుకున్నావు కాబట్టి. రెండో మాట. మూడో మాట క్షమించాలి, ముగిద్దాం మూడో మాటతో వీలైతే. రాబోయే కాలము చెప్పండి, రాబోయే కాలము ఎలా ఉండబోతుంది? శోధన కాలం కావచ్చు. శోధన అంటే చెప్పండి, ముగిద్దాం, టైం అయిపోయింది. శోధన అంటే 2 చెప్పొచ్చు. శోధనకు 2 అర్థాలు చెప్పండి మీరు. మొదటి అర్థం, శోధన అంటే మొదటి అర్థం చెప్పండి. శ్రమలు. రైట్ ఆన్సర్. మొదటిది శ్రమ. నెంబర్ 2 రెండోది చెప్పండి. శోధన. 2 రకాలు శోధనకు అర్థాలు. 2 రకాలు శోధనకు అర్థాలు ఉంటాయి. ఒకటి శ్రమ అయితే, రెండోది పాపము. చదవండి. ప్రకటన గ్రంథం 3:10 చాలా అద్భుతమైన మాట. ఈ మాటతో మనం ముగిద్దాం, ఎక్స్ప్లెయిన్ చేయని టైం అయిపోయింది కాబట్టి. 3:10 3:10 వైకొంటివి గనుక రాబోయే శోధన గుర్తుపెట్టుకోండి. ఏ శోధన? బహుశా 2026లో మన మీదికి శోధనలు రావచ్చు. రాబోయే శోధనలో దేవుడు అంటున్నాడు, ఈ ఆఖరి మాట, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ కుటుంబాలను నేను కాపాడుతాను, శోధనలో మిమ్మల్ని తప్పిస్తాను, నేను శ్రమలో మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. ఎందుకు? నా కోసం నువ్వు నిలబడ్డావు బిడ్డ. నా మందిరం అంటే నువ్వు ఇష్టపడుతున్నావు, భక్తి చేస్తున్నావు, ఎప్పుడు చూసినా యేసు యేసు అనే పదము నీ నోట వస్తుంది కాబట్టి నిన్నెందుకు కాపాడను నేను? ప్రకటన గ్రంథంలో అదే మాట్లాడుతున్నాడు. శోధన కాలం రాబోతుంది, రాబోయే కాలము శోధనలు కావచ్చు, ఆ శోధనలో నేను మిమ్మల్ని కాపాడుతాను. రెండో శోధన ఏంటంటే పాపము. శ్రమలో కాపాడుతాను అంటున్నాడు, పాపములో పడిపోకుండా. ఆ రోజు భయంకరమైన శోధన వేసేది. దీన్ని ఏమంటారు? శోధింపబడుటము. అపవాది యేసుని ఏం చేసింది? శోధించెను. ఏవును సాతాను ఏం చేసింది?
శోధించెను. ఎలా? శ్రమల ద్వారా. ఇక్కడ యేసు ప్రభుని ఎలా? లోకమంతా చూపించి, కావాలంటే తీసుకో, నా కాళ్ళకు ముక్కు, ఆకలైతుందిగా రొట్టెలు, రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. ఇలా శోధన అంటే పాపానికి సాదృశ్యం. అందుకే యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి ఆఖరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆఖరి రోజున ఆయన చెప్పిన మాట అదే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, చెప్పండి, మీరు శోధనలో పడిపోకుండానట్లు, మీరు శోధనలో వెళ్ళిపోకుండానట్లు మెలకువగలిగి ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి అని బ్రతిమిలాడి చెప్పాడు. బైబిల్ సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. మనుషులకు వచ్చే శోధన తప్ప దేవుడు ఎలాంటిది నీ మీదకి రానివ్వడు. గుర్తుపెట్టుకోండి, శోధన ఎలాంటిది? ఏవులాగా వచ్చినాయి, ఏవులాగా మనకి ఎప్పుడు రావు. అలా వస్తే మనం భరించలేమని ఆయనకు తెలుసు. ఏమ్మా భరిస్తాం ఏవులాగా వస్తే? నాగమని చెప్పి ఏవులాగా వచ్చింది అనుకోండి, అయిపోయింది, ముగించారు. ఏవులాగా శోధనలు వచ్చినాయి అనుకోండి, ఏవంత శ్రమలు వచ్చినాయి అన్నయ్య. నిజమేనా? మనం నమ్మొచ్చు అసలు? బైబిల్లో ఉన్న ఏబులాగా శ్రమపడిన వారు మన సంఘములో కానీ, మన ప్రాంతంలో కానీ, వేరే సంఘాల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? నేను చూడలే ఇప్పుడు. ఎందుకని? ఒకే ఒక రోజు ఏబు అంతా పోయింది. అది ఏబు శ్రమ, శోధన అన్నీ పోయాయి, ఏమీ లేదు. ఒక్క రోజులోనే రెండో రోజులు జరిగింది తెలుసా? ఆరోగ్యం కూడా పోయింది. పిల్లలు పోయారు, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, పనివాళ్ళు పోయారు, స్థలము పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు పోయింది. ఏమయ్యా, ఎంత భక్తిపరుడు అయ్యా నువ్వు? నిజంగా భక్తి చేసావా? ఏదో చేసావయ్యా యోబు నువ్వు? లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? పరువు పోయింది. ఎప్పుడు అనకండి ఏబులాగా నేను ఏబులాగా శోధన అంటే మనది మొత్తం ఒకరోజే పోవటమే ఏబులాంటి శ్రమ. ఒక బిడ్డ పోతే మనం తట్టుకోలేం, 10 సెంట్లు స్థలం పోతే మనం తట్టుకోలేం, ఒక చిన్న ఇల్లు పోతే మనం తట్టుకోలేం, చిన్న అనారోగ్యానికి గురైతే మనం తట్టుకోలేం. ఏమండి? ఏదైనా సరే చిన్నది 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 జరిగితేనే మనం దేవుణ్ణి దూషించడానికి లేదు. ఆ ఏవు తన నోటి ద్వారా అయిన దేవుణ్ణి దూషించి శోధనలో పడిపోకున్నట్లు మనం ఈ సంవత్సరము ఆఖరి రోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఎస్తేరు వల్లే పోరాడాలి, శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేయాలి. ఒక 2-3 నిమిషాలు. ఎందుకంటే మనం నిన్న కొద్దిమంది చేశారు, ఇవాళ కొద్దిమంది చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు అందరు కలిసి ఒక 2, 3, 4, 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. మీ కుటుంబం కొరకే ఇప్పుడు చెప్పిన 3 మాటలు ఎత్తిపట్టండి. 3 మాటలు ఎత్తిపట్టండి. అయ్యా, రాబోయే కాలము నా బిడ్డల మీదకి కీడు రావటానికి వీల్లేదు నాయన. రాబోతున్న కాలములో నా జాతి మీదకి, నా ప్రజల మీదకి, నా బంధువుల మీదకి, నా స్నేహితుల మీదకి నాశనం రావటానికి వీళ్ళు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి, అడగండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేయండి. చేయనమ్మా.